గురు లీలామృతము దత్త చరిత్రము. శ్రీహరి దశావతారములను దాల్చుట. దీపకుని గురుభక్తి ప్రభావమును విని నామధారకుడచ్చట లచ్చరు ఉంది సిద్ధవరేణ్యునితో ఇట్లు పలికెను. గురువును మించిన దైవం లేడని మదినించిన పుణ్యాత్మున కైహిక ముష్మిక సుఖములు కర తలామలకములు. అట్టి ధీమంతుడు జనన మరణ ప్రవాహ రూపమగు సంసారమును బురద గుంటలు తగులుకొన్నను కుమ్మరి పురుగు వలె పరిశుద్ధముగా ప్రవర్తించును. అట్టి వాణిని మోక్షలక్ష్మి వరించును. ఉష నిషత్పారము మీ వాగామృత దారలైన వీణులొక వింత విందు నొరించుచున్నది. ప్రభు పరబ్రహ్మ స్వరూపమే నీ రూపమును దాల్చి నన్ను దరిజేర్ప సాక్షాత్కరించినట్లున్నది. మీ సత్యస్వరూపము నివాసము నాకు తెలుప ప్రార్థనమని పాదములపై పడి ప్రణమిల్లెను. సిద్ధ పురుషు రందులకు నామధారకునితో వచ్చా నాకొక ప్రత్యేకమైన యునికి లేదు. గురునామ సంకీర్తనము జరుపు తావుననే నిలిచెదను. గురులీలామృతము గ్రంథమును నేమరక నెల్లవేళలా నియముగా పారాయణ మునరించుదును. ఏలెనన గురు లీలామృతమును చదివినను వినినను భుక్తికి లోటు లేదు. ముక్తి నొసగుటకు దీనికి దీటైనది ఇంకొకటి లేదు. భక్తి శ్రద్ధలతో పూజోపచారములు నరించి పఠించు వారలకు సమస్తమైన కోరిక లీడేరును. ఇందు సందేహము లేదు. ఈ పరమ పవిత్ర గ్రంథరాజమును నియమ నిష్టలచే 7 రోజులు విధి విధానముగా పారాయణ మునరించిన ఎడల పశులాభము ధన ధాన్యాభివృద్ధిను నిస్సంశయముగా చేకూరును. పుత్రులు లేని వారలి గ్రంథము నవశ్యము పారాయణము చేయవలెను. యథాశక్తిగా ఒక నియమముగా ననుదినము ఈ గ్రంథమును పారాయణం చేయువారులకు సమస్త సుఖములు సంపదలు సమకూరును. పెళ్లి కావలసిన వారు బ్రహ్మచారులైనను కన్యకలైనను పారాయణ మునరించిన వారికి వివాహ ప్రాప్తి యగును. ఇది ముమ్మాటికి నిజం. ఈ పవిత్ర గ్రంథమును పారాయణం చేసినను పారాయణము చేయు తావుల శ్రద్ధా భక్తులచే విన్నను పంచమహాపాపములు తొలగును. పిశాచ బాధలకిది గొడ్డలి పెట్టింది పేరు. దీని వలన రోగము లువశమించి సంపూర్ణ ఆరోగ్యము లభించును. జ్ఞాన సంపద లభించి తుదకు జన్మరాహిత్య మొసగూడును. ఈ గురు లీలామృత సమస్త వాంఛల నీడేర్చు చింతామణితో దీటైన సుమా అని గ్రంథ ప్రాశస్తమును మహిమను కొనియాడెను. నామధారకుడు: గురుదేవా, నా పురాకృత పుణ్య విశేషంన శ్రీ నరసింహ సరస్వతి యతిచంద్రుల సంప్రదాయమునకు చెందినవాడను నేనైతిని. ఇంతకన్నా వేరొండు భాగ్యము కలదా? సద్గురు సార్వభౌమ, గురులీలామృతమును పరిపూర్ణముగా తెలుసుకొనవలెనను జిజ్ఞాస నాకీ నాటిది కాదు. మీ కృప వలన నా చిరకాల వాంఛితము సిద్ధింపనున్నది. ఎండబెట్టునకు గురు అయిన వానికి అమృత వర్షము లభించినట్లు మీ దయారసము నాపై లెస్సగా తొనకిసలాడుచున్నది. మీ పాదరజమే భవసాగరమునకు నౌక. సర్వాభీష్ట ప్రదాయకమగు గురు లీలామృతమును నాకు ఉపదేశింపుమని సిద్ధవరేణ్యుని పాదములపై వ్రాలెను. సిద్ధపురుషుడు నామధారకుని లేవనెత్తి సద్గురుమూర్తి సుఖాసన మునరించుచుండిన అశ్వత్థ వృక్షము చెంతకు కొనిపోయి ఇట్లు ఉపదేశించను. నామధారక, నీ చిత్తము భక్తి యుతము, కానీ దృఢభక్తి నీ యందు ఆకున్నది. సంశయ మేఘములచే నీ మది చలించుచుండును. గురుస్వరూపము నరియు వారలకు అంకుటితమగు భక్తి మనోనిగ్రహము అత్యావశ్యకమని పలుకుచుండా నామధారకుడు: గురునాథ, నేను మాయా మోహితుడను, అజ్ఞానిని. కాని గురు పదలాభము నొందవలయునన్న జిజ్ఞాస మిక్కుటముగా కలదు. మిక్కుటముగా అంటే ఎక్కువగా. నన్ను
సముద్ధరించ మీ పాదంలే శరణ్యమని పాదములంటి వేడెను. శిష్యగ్రణి గురువన కరుణామయుడు, దయారసమునకు గురు శబ్దము పర్యాయ పదము. అట్టి కృపామయుని పాదములను నమ్మి భజించువానికి సిద్ధింపనిదెద్ది. తెలిసియో తెలియకనో ఏది కోరినా ఆ కోరిన దానిని మాత్రమే కల్పవృక్షం ఈడేర్చగలదు. కానీ పరబ్రహ్మ స్వరూపుడగు గురువట్లు కాదు సుమా. శిష్యునకు యోగక్షేమమును సమకూర్చి భోగ మోక్షములను ప్రసాదించగల సర్వసమర్థుడు. గురువని జ్ఞప్తండుంచుకొనుము. నిజ శిష్యును చేరదీసి అతని మస్తకంపై గురు పరబ్రహ్మము అస్తము నుంచినంతనే ఈ మాయమేయ జగమంతయు భగవత్ స్వరూపముగా కనపట్టును, అంటే కనిపించును. ఇది ఒక వింత కాదు. శ్రీ గురుదేవుని త్రిగుణాతీతునిగను, త్రిమూర్తి స్వభావునిగను, నిర్గుణ పరబ్రహ్మముగను, నాద బిందు కళాతీతునిగను నమ్మి భజించు వారల పరతత్వ విధులగుదురు సుమా అని బోధించుచుండా సిద్ధపురుషునితో నామధారకుడు ఇట్లనెను. గురుదేవా, మీ ఉపదేశామృతమును క్రోలిన పిదప నాకు సంశయము అన్నియు తొలగినవి. ఒక్క సంశయం మాత్రం నాకు దోచుచున్నది. అదేది అనా, గుణరహితుడు సగుణ రూపము నొందుటెందులకు? మానవుడు సత్వ రజ స్తమోగుణ వికారముల నొందక కఠోరమగు నియమనిష్టలచే యోగ సమాధి స్థితి నుండి రూపనామ క్రియారహితమగు పరాత్పరుని యందు లీనమై మోక్షము నొందుచుండా గురు పరబ్రహ్మము సగన రూపము దాల్చుటెందులకు? ఈ సంశయంను నివారింపమని మిమ్ములను వేడుచున్నాను. మిగతా భాగము రేపు చెప్పేదను. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం దత్తా నమో నమః, శ్రీ దత్తా నమో నమః, జయ జయ దత్తా నమో నమః, సద్గురు దత్తా నమో నమః. ఓం దత్తా నమో నమః, శ్రీ దత్తా నమో నమః, జయ జయ దత్తా నమో నమః, సద్గురు దత్తా నమో